శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. భక్తలహరి ప్రేక్షకులందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు. మొదటి రోజు మనకు అమ్మవారు శైలపుత్రి అమ్మవారిగా దర్శనమిస్తుంది. అదేవిధంగా మన ప్రాంతం లోపల అంటే విజయవాడ కానీ మిగిలిన ప్రదేశాల లోపల అలంకార వైశిష్ట్యంగా చూస్తే మనకు మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా దర్శనమిస్తూ ఉంటుంది. మరి శైలపుత్రి బాలా త్రిపుర సుందరి ఈ అమ్మవార్ల వైశిష్ట్యాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దుర్గల్లో గనక చూసుకున్నట్లయితే నవదుర్గల్లో మొదటి దుర్గగా శైలపుత్రి అమ్మవారిగా మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. ఈ శైలపుత్రి అంటే అర్థం పేరులోనే ఉంది. శైలము అంటే కొండ, పర్వతము. పర్వతం యొక్క కుమార్తె ఎవరయ్యా? పార్వతీదేవి. పర్వతరాజు యొక్క కుమార్తె కాబట్టి పార్వతీదేవి. కాబట్టే హిమవంతుడి కుమార్తె కాబట్టి హైమవతి అని. ఆ హిమవత్ పర్వతం యొక్క కుమార్తె అంటే గిరి కుమార్తె కాబట్టి గిరిజ అని. అలా అమ్మవారి పేర్లన్నీ కూడా హిమవంతుడి కుమార్తె అయినట్టుగా మనకు అమ్మవారి నామాలన్నీ కూడా మనం ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఎలా వచ్చిందయ్యా ఈ అవతారం అంటే మనకు తెలుసు. దక్ష యజ్ఞం లోపల అమ్మవారు దాక్షాయనిగా తన అవతార సమాప్తి అనేది చేసి మళ్ళీ హిమవంతుడు మేనక వారి ఇంట పార్వతీదేవిగా జన్మించింది. తద్వారా పరమేశ్వరుని ఇల్లాలైందని చెప్పేసి మనకు తెలిసిన ఘట్టం. అయితే ఇక్కడ మనకు అమ్మవారు శైలపుత్రిగా కనిపిస్తూ ఉంటుంది. శైలపుత్రి అంటే అమ్మవారు హిమవంతుడి కుమార్తెగా చిన్న పాపగా మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. అదే విషయం మనకు బాలా త్రిపుర సుందరి కూడా అదే కదా. విజయవాడలో అమ్మవారిని ఏ విధంగా అలంకారం చేస్తున్నారు? మన ప్రాంతం లోపల మొదటి రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా ఆరాధన చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా అమ్మవారు బాలా త్రిపుర సుందరి అంటే అమ్మవారు బాలికగా అమ్మవారిని ఆరాధన చూస్తున్నాం. చూశారా, అమ్మవారు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా నవదుర్గల్లో ఆరాధన చేసినా కానీ లౌకిక సాత్విక రూపాల్లో ఆరాధన చేసినా కానీ ఇద్దరు అమ్మవారు ఒకరే అన్న విషయం గత సంచికలో మనం చెప్పుకున్నాం. ఆ విషయం ఇక్కడ ఎంత చక్కగా కుదిరిందో చూడండి. శైలపుత్రి అన్నా కూడా చిన్న బాలికనే, బాలా త్రిపుర సుందరి అన్నా కూడా చిన్న బాలికనే. కాబట్టి శైలపుత్రిని బాలా త్రిపుర సుందరిగా, బాలా త్రిపుర సుందరిని శైలపుత్రిగా చక్కగా ఆరాధన చేసుకునే ఘట్టం ఏదైతే ఉందో అది మొదటి అవతారం శైలపుత్రి బాలా త్రిపుర సుందరిగా మొదటి రోజు అమ్మవారి అలంకారం. ఈ శైలపుత్రి అమ్మవారిని ఆరాధన చేసుకోవడానికి ఏ శ్లోకాన్ని జపించాలి అన్నట్లయితే చూద్దాం. వందే వాంఛితలాభాయ చంద్రార్త కృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. ఇది అమ్మవారి శైలపుత్రి అమ్మవారి యొక్క శ్లోకం. ఈ శ్లోకం గనక గమనించి చూసినట్లయితే ఇందులో అమ్మవారు సాక్షాత్తు శివుని చేతిలో ఉండే త్రిశూలాన్ని, శివుని దగ్గర ఉండే వాహనాన్ని, అదేవిధంగా శివుని శిరస్సున ఉన్న చంద్రుణ్ణి కూడా ధరించినట్లుగా కనిపిస్తుంది. అంటే మనము శివుడు అమ్మవారు కూడా ఇద్దరు ఒకటే అన్న తత్వం ఏదైతే ఉందో, స్త్రీ పురుష సమానత్వం అని చెబుతూ ఉంటాం కదా, ఆ తత్వం అనేది శివుడు పార్వతి. శివ అంటే శివ అంటాం, శివ అంటే అమ్మవారు అంటాం. రుద్ర అంటే శివుడు, రుద్రాణి అంటే అమ్మవారు. భవ అంటే శివుడు, భవాని అంటే అమ్మవారు. అమ్మవారి నామాలన్నీ కూడా లలితా సహస్రనామాల్లో చూసుకున్నట్లయితే ఆయనకు అనుగుణంగా అన్నీ కూడా అమ్మవారి నామాలన్నీ కూడా శివుని పేర్లతోనే ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు శైలపుత్రి అమ్మవారి ఆంతర్యం ఏమిటి? పరమేశ్వరుని చేరుకోవడం, పరమేశ్వరుని ఇల్లాలవ్వడం అమ్మవారి ఆంతర్యం. అందుకే అమ్మవారు పుట్టిన వెంటనే అమ్మవారి ఆంతర్యం అనేది తెలియజేస్తున్నారు ఇక్కడ. వందే వాంఛితలాభాయ శ్లోకం ప్రారంభమవుతుంది. వందే అంటే నమస్కారం, వాంఛితలాభాయ, వాంఛితం అంటే కోరికలు. ఆ కోరికలన్నింటినీ కూడా లాభం లోపల మనకందరినీ కూడా అమ్మవారు ఆ కోరికలన్నింటినీ కూడా తీరుస్తుంది అని మొదటి శ్లోకంలోనే చెప్పినారు. వందే వాంఛితలాభాయ చంద్రార్త కృతశేఖరాం. అర్ధచంద్రుణ్ణి అమ్మవారు ధరిస్తూ ఉంటుందట. అందుకే లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభితాయ నమః అని చెప్పేసి అమ్మవారిని నమస్కారం చేస్తూ ఉంటాం. ఏ చంద్రుని అమ్మవారు శిరస్సును ధరిస్తూ ఉంటుంది? అష్టమి నాటి చంద్రుణ్ణి అమ్మవారు శిరస్సును ధరిస్తూ ఉంది. ఎందుకయ్యా అష్టమి నాటి చంద్రుణ్ణి? మీరు గమనించి చూడండి. మనకు తిథుల లోపల పాడ్యమి నుండి పౌర్ణమి వరకు, మళ్ళీ పాడ్యమి నుండి అమావాస్య వరకు కనుక గమనించి చూసినట్లయితే అన్ని తిథులు లోపల చంద్రుడు క్షీణచంద్రుడు లేదంటే
పెరుగుతున్న చంద్రుడు అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే చంద్రుడు తగ్గడము పెరగడము తగ్గడము పెరగడం. కానీ ఈ అష్టమి నాటి చంద్రుడు శుక్లపక్షం లోపల ఒకే విధంగా ఉంటాడు, కృష్ణపక్షం లోపల కూడా ఒకే విధంగా ఉంటాడు. అటువంటి చంద్రుణ్ణి అమ్మవారు శిరస్సున ధరిస్తుంది కాబట్టి చంద్రార్త కృతశేఖరాం. ఆ తర్వాత వృషార్హూఢాం. శివుని వాహనం ఏంటండి? నంది వాహనము. నంది వాహనం శివుడిది ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ కూడా అదే కనిపిస్తుంది. వృషారూఢాం. అమ్మవారు మొదటి అవతారమైన శైలపుత్రి అలంకారం లోపల ఈ నంది వాహనం పైన కనిపిస్తుంది అని. వృషారూఢాం. తర్వాత శూలధరాం. అమ్మవారు శివుడు తన చేతిలో ఆయుధంగా త్రిశూలాన్ని ధరిస్తూ ఉంటాడు. అదే ఆయుధాన్ని ఇక్కడ కూడా అమ్మవారు మనకు శూలధరాం అని చెప్పేసి శివుడు ధరించిన ఆయుధాన్నే తన చేతిలో పట్టుకున్నట్టు శ్లోకం లోపల అర్థంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. శూలధరాం శైలపుత్రీం యశస్వినీం వందే వాంఛితలాభాయ చంద్రార్త కృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. ఈ శ్లోకం ఏదైతే ఉందో ఈ శ్లోకం లోపల శైలపుత్రి అమ్మవారి యొక్క అవతార వైశిష్ట్యము, అదేవిధంగా అమ్మవారి శ్లోకము అనేది మనకు చెప్పడం జరిగింది. ఈ శ్లోకాన్ని గనక మొదటి రోజు మనకు ఎంత వీలైతే అంత జపం చేయడం ద్వారా మనం అమ్మవారి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం పంచోపచారాల లోపల ఒకవేళ మనం పూజ కనుక చేసుకున్నట్లయితే ఈ అమ్మవారిని ఏ విధంగా ఆరాధన చేయాలి అంటే, ముందుగా మన కలశం అయితే కలశం, లేనట్లయితే దీపం అయితే దీపం, ఫోటో అయితే ఫోటో, విగ్రహం అయితే విగ్రహం. శైలపుత్రే నమః ఆవాహయామి అని నమస్కారం చేసుకునే ముందు ఈ శ్లోకం చెప్పండి. వందే వాంఛిత లాభాయ అనే శ్లోకం చెప్పి తర్వాత పంచోపచారై సంపూజ్య అని గంధం పరికల్పయామి. అమ్మవారికి చక్కని గంధము అమ్మవారికి సమర్పణ చేసుకున్నట్లుగా గంధం పెట్టండి. పుష్పం పరికల్పయామి. అమ్మవారికి పుష్పం పెట్టండి అమ్మవారి పాదాల యందు. లేనిచో అమ్మవారి శిరస్సును చక్కగా నిలబడినట్లయితే ఫోటో పైన ఆ పుష్పాన్ని అమ్మవారికి అలంకారం చేయండి. ధూపం పరికల్పయామి. అమ్మవారికి చాలా ఇష్టమైనది ఏంటయ్యా అంటే మంచి అగరబత్తుల వాసన లేదంటే సుగంధ ద్రవ్యాలతో కూడినట్టి వాసన అమ్మవారికి చాలా ఇష్టం. ఆ ధూపాన్ని అమ్మవారికి మైసాక్షి ధూపం అయితే మైసాక్షి, కస్తూరి ధూపం అయితే కస్తూరి, ఏదైతే అమ్మవారికి ధూపంగా ఉంటుందో ఆ ధూపాన్ని అమ్మవారికి చూయించండి. ధూపం పరికల్పయామి స్థాపిత దీపం సందర్శయామి. దీపం పరికల్పయామి. మనకు పూజ లోపల 5 ప్రధానంగా చేసేవి కాబట్టి వాటికి పంచోపచారాలు అని. గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, ఇవి పంచోపచారాలు అంటారు. ఇవి ఖచ్చితంగా చేయాల్సిన పూజలో చేయాల్సిన క్రియలు అన్నమాట 5. కాబట్టి ఇవి ఖచ్చితంగా చేసుకోవాలి. కాబట్టి ఈ క్రియలు ఖచ్చితంగా చేయండి. ఏవైతే ఉన్నాయో ధూపము, దీపము, ఆ తర్వాత దీపం చూపించిన తర్వాత నైవేద్యము, ఆ తర్వాత ఇంకా మిగిలిన మీకు తెలిసిన పూజల లోపల షోడశోపచారాల్లో మీకు ఒకవేళ తెలిసినట్లయితే మిగిలిన పూజ అంతా కూడా చేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా చేసుకోవాల్సిన ఈ పంచోపచారాలు. మరి మొదటి రోజు అమ్మవారికి నివేదనగా ఏం చేయాలి, అమ్మవారికి నివేదన ఏం పెడితే బాగుంటుంది అన్నదానికి శాస్త్రం లోపల ఈ శైలపుత్రి అమ్మవారికి మొట్టమొదటి రోజు పులగంతో పులగాన్ని అమ్మవారికి నివేదన చేయాలి. చక్కని పండ్లు, అదేవిధంగా పులగము, కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారికి నివేదన చేయండి మొట్టమొదటి రోజు నైవేద్యంగా. మరి అమ్మవారికి మొదటి రోజు లేదంటే మాకు చీరలు సమర్పించడం ఆనవాయితీ, అమ్మవారికి మొదటి రోజు చీర సమర్పించాలి, లేదంటే మేము కూడా అదే రంగు చీర ధరించాలి అనుకునే వాళ్ళు బాలా త్రిపుర సుందరికైనా శైలపుత్రికైనా లేత గులాబీ రంగు చీర అమ్మవారికి ధరింపజేయండి. మీరు కూడా ధరించండి. మరి శైలపుత్రి అమ్మవారిని కనుక ఆరాధన చేసుకున్నట్లయితే మనకి ఏం ఫలితం కలుగుతుంది అన్నది చూసినట్లయితే, మనకు శరీరం లోపల వెన్నుపూస అనేది ఒకటి ఉంటుంది. అది జంతువులకు పడుకున్నట్టుగా ఉంటుంది, ఈ మనిషికి నిఠారుగా ఉంటుంది వెన్నుపూస. అక్కడ మనకు మూలాధారం నుంచి సహస్రారం వరకు కూడా 6 చక్రాలు ఉంటాయి. ఆ 6 చక్రాల లోపల మొట్టమొదటి చక్రం ఏదైతే ఉందో దాన్ని మూలాధార చక్రం అంటారు. ఆ మూలాధార చక్రం ఎలాగుంటుంది, ఎక్కడ ఉంటుంది అంటే, మనం పద్మాసనం కనుక వేసుకొని కూర్చున్నట్లయితే శరీరం భూమిని తాకే ప్రదేశం ఏదైతే ఉంటుందో దాన్ని మూలాధార చక్రము అంటారు. ఆ మూలాధార చక్రం కనుక జాగృతంగా అయితే మనం అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు అన్నట్లుగా ఋషులు మునులు అందరూ కూడా ఈ మూలాధార చక్రం జాగృతం అవ్వడానికి యోగనిష్ట, ఈ జపము తపము అనేక విధాలుగా ధ్యానం అని చెప్పేసి అమ్మవారిని
చక్ర, ఈ 6 చక్రాల లోపల మూలాధార చక్రం, మూలాధారాంబుజారూఢ అని చెప్పేసి, సహస్రారాంబుజారూఢ అని చెప్పేసి మనకు లలిత సహస్రనామాల్లో నామాలు ఉన్నాయి, అమ్మవారు అక్కడ నివసిస్తూ ఉంటుంది అని. అలా మనకు మూలాధారం జాగృతం కావడానికి, తద్వారా మనకు ఒక ధర్మం పైన నిబద్ధత అనేది, పూజ పైన నిబద్ధత అనేది ఉండడానికి మొట్టమొదట మూలాధారమే కాబట్టి ఆ కాన్సన్ట్రేషన్, ఆ ఫోకస్ అనేది మనకు ఉండడానికి అమ్మవారు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ముందు శ్లోకంలోనే ఏం ఫలితం కలుగుతుందో చెప్పేశారు. వందే వాంఛిత లాభాయ, అన్ని రకాల కోరికలు అమ్మవారు కనుక ఆరాధన చేసినట్లయితే శైలపుత్రి అమ్మవారిని అన్ని రకాల కోరికలు తీరుతాయి అని చెప్పేసి శాస్త్రవచనం. శైలపుత్రి అమ్మవారు ఏ విధంగా ఉంటుంది మనకు చూడాలని ఉంటుంది కాబట్టి మా ఛానల్ వాళ్ళు చాలా తిరిగి అమ్మవారి రూపాన్ని మనందరికీ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా అమ్మవారి రూపాన్ని దర్శించి ఆ శ్లోకం కూడా మీకు ఇస్తారు, ఆ శ్లోకాన్ని జపించి శైలపుత్రి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. లోకా సమస్త సుఖినో భవంతు. వందే వాంఛితలాభాయ చంద్రార్ధాకృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. వందే వాంఛితలాభాయ చంద్రార్ధాకృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. వందే వాంఛితలాభాయ చంద్రార్ధాకృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం.